ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ మళ్ళీ ఏంటి? నాను భోజనం చేసే వరకు మీరు నా పక్కనే కూర్చోండి సార్. ఒక్కదాన్నే తినలేను. సరే, ఇక్కడే ఉంటాను, నువ్వు తిను. అలాగే సార్. ప్రీతి, గంగ కనిపించిందా వదినా? లేదు ప్రీతి. స్నేహ, నీకు కనిపించిందా? గార్డెన్లో వెతికాను, టెర్రస్ మీద వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అవతల రిసెప్షన్స్ కి అరేంజ్మెంట్స్ అన్ని రెడీ అవుతున్నాయి. గంగని రెడీ చేద్దామంటే ఎక్కడుందో కనిపించట్లేదు. రుద్రనే గదిలో ఉందేమో చూసారా? అవును కదా, పదండి చూద్దాం. ఏంటా సౌండ్? అక్క, ఏంటి? నువ్వు వెళ్ళు. గంగా, 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 లే గంగా, లే గంగా, గంగా లే, లే గంగా. ఏంటండి నిద్రపోతుంటే లేపేస్తారు? కాసేపు పడుకుంటానండి. అవతల రిసెప్షన్ కి టైం అవుతుంటే నువ్వు ఇక్కడ గుర్రు పెట్టుకొని నిద్రపోతున్నావా? రిసెప్షన్ ఇంకా ఎవరిది? ఎవరిదా? నీదే. అమ్మో, రిసెప్షన్ ఉంది కదా. చాలా తొందరగానే గుర్తు చేసుకున్నావే. మధ్యాహ్నం కడుపు నిండా తిన్నాను, వెంటనే నిద్ర పట్టేసింది. చాలే, బాగుంది నీ సంబరం. త్వరగా లేచి రెడీ అవ్వు. నువ్వింకా రెడీ అవ్వలేదని తెలిస్తే మావయ్య గారు కోప్పడతారు. అలాగే. ప్రీతి, ప్రీతి, గంగా, కూర్చో కూర్చో కూర్చో. అయ్యో ప్రీతి. అమ్మో, అమ్మో చూస్తుంది. గంగ ఇంకా రెడీ కాలేదంటే ఏమంటుందో ఏంటో. కవర్ చేయండి, కవర్ చేయండి. ఈ చీర ఎలా ఉంది? బాగుంది. అమ్మా చెప్పమ్మా. మీ ముగ్గురు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదత్తయ్య, రిసెప్షన్ గురించే మాట్లాడుకుంటున్నాం. చెప్పండి. అవును పెద్దమ్మా, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మీ అందరికీ రిసెప్షన్ గురించి బాగా ఎక్సైటెడ్ గా ఉన్నట్టుంది. ఇంటి గౌరవం కోసం నేను సైలెంట్ గా ఉండిపోయాను. మీ నాన్న అదే అవకాశంగా తీసుకొని నాకిష్టం లేని పనులన్నీ చేస్తున్నారు. ఈ పెళ్లే ఒక మోసం అని నేనంటుంటే దాన్ని మళ్ళీ వేడుగ్గా జరుపుకోవాలని ప్లాన్ చేశారు. మీ నాన్న ఏం చేస్తారో తెలీదు గాని
ఆ గంగ ఈ ఇంటి కోడలిగా ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. మీరలా ఆవేశపడకండి అత్తయ్య. మావయ్య గారు ఆలోచించకుండా ఏది చేయరు కదా. అవును, ఆలోచించే చేస్తారు. అన్ని తప్పులే చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తారు. అమ్మా ప్లీజ్, ఫంక్షన్ జరిగే వరకు నువ్వు ఎలాంటి గొడవ చేయొద్దు ప్లీజ్ అమ్మా. అలా గొడవ చేసేదాన్ని అయితే మీడియా ముందే ఆ గంగని గెంటేసేదాన్ని. ఇప్పుడు కూడా రిసెప్షన్లో మన ఇంటి గౌరవానికి ఎలాంటి మచ్చ రాకుండా అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చూసుకోండి. ముఖ్యంగా ఆ గంగని నలుగురిలో కాస్త మంచిగా కనపడేలాగా రెడీ చేయండి. లేదంటే పని మనిషి అవతారంలోనే ఉంటుంది. అలాగేమా. అమ్మగారు నన్ను ఇన్ని మాటలు ఎందుకు అంటున్నారు? నానంటే ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు? గంగా, ఇప్పుడదంతా ఆలోచించేంత టైం లేదు. నువ్వు అత్తయ్య గారు చెప్పినట్టు బాగా రెడీ అవ్వాలి. ఇంతకీ రిసెప్షన్కి ఏ చీర కట్టుకుంటున్నావు? నా దగ్గర ఏం చీరలున్నాయి? మీరిచ్చిన చీరలే ఉన్నాయి. సర్లే పదా. ఫస్ట్ శారీ సెలెక్ట్ చేద్దాం, నెక్స్ట్ జ్యువెలరీ. అక్క, నేను బ్యూటీషియన్ని ఇంటికే పిలిపిస్తాను. మేకప్ చేయించడం బెటర్. మేకప్ ఇంకా వద్దు స్నేహ, నాకు అస్సలు నచ్చదు. నేను ఇలాగే ఉంటాను. ఇందాక పెద్దమ్మ ఏమన్నారో విన్నావు కదా. గెస్ట్స్ అందరికీ నువ్వెంత అందంగా కనిపించాలి. అప్పుడే అమ్మ కూడా నీ మీద కోప్పడకుండా ఉంటుంది. తప్పదా? బావగారి పక్కన నువ్వు కూడా అందంగా కనపడాలంటే తప్పదు మరి. నేనెంత రెడీ అయినా నాకంటే రుద్ర సారే బాగుంటారు. ఎంతైనా సార్ అందగాడు కదా. అది మాకు తెలుసులే. నువ్వు కూడా అందంగా కనపడితేనే కదా జంట బాగుంది అంటారు. అందుకే చెప్తున్నా, మేకప్ వేసుకో అంతే. సరే, మీ ఇష్టం. ఏంటి బ్రో నువ్వు మాట్లాడుతుంది? ఇంకొకసారి ఆలోచించు. రుద్రబాబా అంత ఈజీగా మౌల్డ్ అవ్వరు. ఒకసారి ఇటు నుంచి కూడా ట్రై చేయాలి కదా ఇష్క. లెట్స్ ట్రై. పద. ఏంటి బావా, రెడీ అయిపోయావా? నేనే దగ్గరుండి రెడీ చేద్దాం అనుకున్నానే. నో నీడ్ వీరు, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ బావా. దేనికి? నీ పెళ్లి విషయంలో అత్తయ్య గారికి సపోర్ట్ చేస్తూ నిన్ను అపోజ్ చేసినందుకు నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. మా బాధంతా మీరు గంగ ట్రాప్లో పడ్డారనే బావగారు. అత్తయ్య గారు కోపడ్డంలో కూడా అర్థం ఉంది కదా. ఆ గంగ మన స్థాయికి తగ్గింది కాదు అని మీకు తెలిసి కూడా మీరు తనని పెళ్లి చేసుకోవడం మాకు నచ్చలేదు. అందుకే లీవ్ ఇట్.